నేను మహాతపస్విని, శుభలపుత్రిని, నేను మహాయోగిని, ధృతరాష్ట్ర పత్నిని, నేను అభాగ్యురాలిని, కురు రాజమాతను. ఎప్పుడు నిన్ను శపిస్తున్నాను? ఏ విధంగా రావంశం నాశనమయ్యిందో ఆ ప్రకారంగానే నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం నాశనమవుతుంది. నీవు కారుణ్యంలో ఒంటరిగా అశక్తుడివై ఒట్టిపోయిన పశువు మాదిరిగా ఒక కసాయి వాని చేతిలో హీనంగా పని కాగలవు. ఒక పుత్రహీనురాలైన మాత హృదయం నుండి వెలువడిన శాపం ఎప్పటికీ కాదు. నేనే మీకు శత్రువును మాత, కానీ మీ మిత్రుడిని కూడా నేనే, మీకు పుత్రుణ్ణి కూడా నేనే. నేను జీవన పర్యంతం మాతల ఆశీస్సుల